అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజ్నాథ్ సింగ్ గారు రికమెండ్ చేస్తే మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యులు అయ్యారు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథి గారు కూడా ఆ రోజు పర్చేస్ కమిటీలో ఉన్నారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు పర్చేస్ కమిటీలో ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా ఫైనాన్స్ కమిటీ హెడ్ అయినటువంటి బాలాజీ గారు కూడా టీటీడీలో పనిచేస్తున్నారు. వాళ్ళు అధికారికంగా ఆఫీసర్స్. ఈ పర్చేస్ కమిటీకి ఒక హెచ్ఓడి హెడ్ ఉంటాడు, వారు కూడా ఇలా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారికి సమర్పిస్తున్నటువంటి నయ్యి పర్చేస్ కమిటీలు వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉన్నారు. నేను అడుగుతానని ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేని వారి సభ్యులను నియమించడం ఎంతమంది కరెక్ట్ అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. టీటీడీ ప్రతిష్టని పెంచుకుంటూ వెళ్ళాలి తప్ప ఇలాంటి పనులు చేయడం వల్ల టీటీడీ ప్రతిష్ట రోజు రోజుకి దిగజారిపోవడమే కాకుండా వెంకటేశ్వర స్వామి భక్తుల వాళ్ళ ఒక మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రోజు ఈ కల్తీ నెయ్యి సబ్జెక్ట్ తెరపైకి వచ్చింది. నేను ఆ రోజు ఉన్నటువంటి అనిల్ సింగ్ గారికి ఈ సబ్జెక్ట్ మీద వారికి నేను మెసేజ్ కూడా పెట్టాను. ఈ రోజు కేవలం రాజకీయ కోణంలో దీన్ని చూడకూడదు, అధికారులను కూడా బాధ్యత చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇలా బాధ్యులుగా చేర్చాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ పత్రికా సమావేశం పెట్టారు. మీకు అందరికి కూడా చూపిస్తున్నాను. ఇది నా మొబైల్ నుంచి అనిల్ సింగ్ గారు అప్పుడు ఉన్నటువంటి ఈవో 2022 నేను వారికి మొబైల్ ద్వారా నేను మెసేజ్ ద్వారా పెట్టాను. నా దగ్గర ఇప్పుడు కూడా ఎవిడెన్స్ ఉంది. వారికి నేను ఏమంటే మెసేజ్ పెట్టానో కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా నేను చదివి వినిపిస్తాను. సార్, దేర్ ఈస్ వన్ మోర్ థింగ్ టు లెట్ యు నో. ఎగ్జిస్టింగ్ డిప్యూఈఓ ఈస్ హ్యాండ్లింగ్ టెంపుల్ యాక్టివిటీ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ అండ్ పోర్టు అంటే లడ్డు తయారైనటువంటి ప్రాంతం, which is a lot of work. Especially preparation of laddu is one of the most important activities connected to lakhs of devotees. Hence my sincere suggestion is for laddu, I mean for Potu. There need to be a different exclusively to EO. Everyone will appreciate this decision and preparation and distribution of laddu will happen in a better way. Certainly when we have a dedicated person for that. Please think of this. Thank you. Regards K. Kumar, export member TTD అని అనిల్ సింగ్ గారికి ఈవో గారు మెసేజ్ పంపిస్తే వారు నాకు తిరిగి రిప్లై కూడా ఇచ్చారు, ఓకే అని. ఇంతవరకు లడ్డు గురించి ఒక సపరేట్ అధికారిని లక్షలాది మనోభావాలని ప్రశాసనగా తీసుకున్నటువంటి లడ్డూకి ఒక అధికారి కూడా కేటాయించకపోవడం కూడా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దాని తర్వాత రీసెంట్ గా వచ్చినటువంటి శ్యామరావు గారి ఈవో గారికి కూడా నేను మెసేజ్ రూపంలో ఇదే మెసేజ్ ని వారికి కూడా నేను ఫార్వర్డ్ చేశాను. వారు ఎటువంటి రిప్లై కూడా ఇవ్వలేదని చెప్పేసి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికారులకి తీవ్రమైనటువంటి ఒత్తిడి గుడ్డపైన ఉంటున్నటువంటి విషయాన్ని నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను. ప్రధాన బాధ్యత, ప్రధాన రెస్పాన్సిబిలిటీ అక్కడ అధికారులు చేపడుతున్నటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి విషయం వచ్చినటువంటి ఇంత వివిఐపీలకి ప్రోటోకాల్ సిస్టంలో వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు తప్ప భక్తులకి మెరుగైన సౌకర్యాల్లో ప్రాధాన్యత ఇవ్వడంలో వాళ్ళు విఫలం అవుతారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వచ్చినటువంటి విఐపి ఎయిర్పోర్ట్ లో రేణుగుంట ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుండి టీటీడీ స్వామివారి వాహనం వాళ్ళని పికప్ చేసుకొని అల్పిన్ చెక్ వితౌట్ చెకింగ్ లేకుంటే డైరెక్ట్ గా స్వామివారి మహాద్వారం కాడ ఆగి డైరెక్ట్ గా దర్శనానికి తీసుకెళ్లేటువంటి దాంట్లో అధికారులంతా నిమగ్నమై ఉంటారు. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నది మైక్రో లెవెల్ మానిటరింగ్ చాలా తక్కువ. ఈ రోజు నెయ్యిలో కల్తీ జరిగినటువంటి విషయంలో దాదాపు 6 కంపెనీలకి ఎవరికి కూడా ఒక్క ఆవు లేదు. అయినా కూడా నెయ్యి కొనుగోలు కోసం టెండర్ రూపంలో 250 కోట్లు ఖర్చు పెట్టి ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి అప్పచెప్పారు. ఒక్కరి దగ్గర కూడా ఒక దేశవాళి గోవు ఆవు ఉండదు అనేటువంటిది
నేను చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాను. వాళ్ళు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ గ్రామాల నుంచి ఆవు పాలను కాదు, జెర్సీ ఆవు పాలని సేకరించి నెయ్యి తయారు చేసి అందులో ఇలా మిక్స్ కాకుండా పదార్థాలు మిక్స్ అయిన వల్ల వారు ఆ రేటుకి ఇవ్వగలుగుతున్నారే తప్ప 350 రూపాయల నుంచి 400 రూపాయల మధ్యలో ఎవ్వరు కూడా ఈ భూమండలంలో గోవిందుడికి నెయ్యి ఇవ్వలేరు. వాళ్ళు ఇస్తున్నారంటే అది 100% ఏదో తేడా జరిగింది అన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ ద్వారా తెలియజేశారు. ఇది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మీరే సప్లై చేస్తున్నారు, ఇప్పుడు కూడా మీరే సప్లై కొనసాగుతున్నాడు. ఒక ఏఆర్ డైరీ అనే వ్యక్తి ఈ రోజు అల్ఫా డైరీ ఉండదు కంపెనీ, వాడు చేసిన పొరపాటు ఆ కంటైనర్ కూడా కింది నుండి కిందే వాపసు వెళ్ళిపోయింది, కొండపై కూడా రాలేనటువంటి విషయాలు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో వనరులకు లోటు లేదు, పుష్కలమైనటువంటి డబ్బు వెంకటేశ్వర స్వామి భక్తులు సమర్పిస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ల్యాబ్ కూడా ఏర్పాటు చేసుకోలేదంటే అది అక్కడ ఉన్నటువంటి వ్యవస్థకి సంబంధించిన వ్యక్తుల అధికారుల లోపమే తప్ప ఇది రాజకీయ కోణంలో చూసి దీన్ని ఎవరు కూడా దీన్ని పెద్ద ఎత్తున దీన్ని దుమారం లేపేటువంటి ప్రయత్నానికి చెక్ పెట్టేటువంటి సమయం కూడా ఇప్పుడు సరైనటువంటి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇలా ముఖ్యమైనటువంటి కమిటీ, ఫైనాన్స్ కమిటీ, ఇంజనీరింగ్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఇన్ని కమిటీలలో పర్చేస్ కమిటీ చేసినటువంటి పొరపాటు వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. దీనికి భారతీయ జనతా పార్టీ అయినటువంటి ముఖ్య నాయకులు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు కూడా కృష్ణమూర్తి, వైద్యనాథన్ పర్చేస్ కమిటీలో ఉన్నారు, ఎందుకు తన పర్యవేక్షణ జరగలేదు అన్నటువంటిది చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. కానీ అక్కడి నుంచి మేము చంద్రబాబు నాయుడు ఫోన్ చేశాం, వారి ఫోన్లో మాట్లాడాం, నివేదిక రోజున్నాం అంటే ఆ నివేదికలో ఆ రోజు ఉన్నటువంటి నీ మనుషులే పర్చేస్ కమిటీలో ఉన్నారని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఆ రోజు మేము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. ఆ సంస్కరణ అవన్నీ కూడా ఈ రోజు కొనసాగుతున్నాయి. అందులో ముఖ్యమైనటువంటిది గుడికో గోమాత, గోవిందునికి గో ఆధారిత నైవేద్యం, గోమా సమ్మేళనం, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తీర్మానించడం, నెయ్యి వితరణ కేంద్రం, నవనీత సేవ అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. గతంలో జరిగేటువంటి నవనీత సేవ ఎలా ఉండేది, మేము వచ్చిన తర్వాత నవనీత సేవ ఎలా చేశామన్నటువంటి విషయాలు కూడా ఈ రోజు మీకు తెలియజేస్తాను. ఈ సందర్భంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఆ రోజు స్వామివారికి సమర్పిస్తున్నటువంటి నెయ్యిని ఏ విధంగా తీసుకెళ్ళాలంటే తిరుమలలో తిరుపతిలో ఎస్వి గోశాల అనేది ఉంటుంది. ఆ ఎస్వి గోశాల నుండి ఈ మాదిరిగా 2019 కంటే ముందు మీరు జూమ్ చేసి చూపిస్తే అందరూ కూడా తెలుస్తుంది. 2019 కంటే ముందు స్వామివారికి నెయ్యిని తీసుకెళ్ళిపోయే విధానం ఈ విధంగా ఉండేది. ఒక స్టీల్ ప్యాక్స్ లో దానికి సీల్ వేసి 2 ప్యాకెట్లకి ఈ మాదిరిగా తీసుకొని వెళ్ళేవారు. కొండపైకి తీసుకెళ్లేటువంటి వాహనం కూడా పైన ఉన్నటువంటి గోశాలకి పశుగ్రాసంలో తీసుకెళ్లే వాహనానికి డ్రైవర్కి ఇచ్చి పంపించేది. ఏది సుప్రభాతం తర్వాత సమర్పించేటువంటి వెన్నని ఇంత నీచంగా చూడడానికి కూడా అసహ్యంగా ఉన్నటువంటి పద్ధతిలో స్వామివారికి నవనీత వెన్నని సమర్పించేవారు. ఆ రోజుల్లో మేము వచ్చిన తర్వాత, మాకు అవకాశం ఇచ్చిన తర్వాత స్వామివారికి మేము ఈ మాదిరిగా వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం అయిన తర్వాత నెయ్యిని ఇలా స్వచ్ఛమైనటువంటి దేశీ గోవులను కొండపై తీసుకొచ్చి వెన్నని తయారు చేసి స్వామివారికి సుప్రభాత సేవలు సమర్పిస్తున్నప్పుడు ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అది నవనీత సేవ అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక సంస్కరణలు కొండపై తీసుకొచ్చాం. మరి ముఖ్యంగా తిరుమలలో స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతోని, గో ఆధారిత వ్యవసాయం నుంచి పండించినటువంటి దిగుసులతోని స్వామివారికి నైవేద్యాలను సమర్పించాలనే ఆలోచనలతోని ఒక పథకాన్ని తీసుకొచ్చాం, గోవిందునికి గో ఆధారిత నైవేద్యమై. దానికి ఆ రోజు ఉన్నటువంటి పాలకమండలి సభ్యులు మైహూమ్ గ్రూప్ రామేశ్వరరావు గారు వారు స్వయంగా 1 కోటి రూపాయలని తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వచ్ఛమైనటువంటి ఎక్కడ కూడా కెమికల్స్ కానీ కల్తీ లేని నెయ్యిని స్వామివారికి ఇవ్వాలని వారు ఆ రోజు 1 కోటి రూపాయలు విలువ చేసి సరుకులను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన వాహనంలో తీసుకొని వెళ్ళడం. రామేశ్వరరావు గారు, చిన్నజీయ స్వామి గారు, మేమందరం కూడా ఆ రోజు ఈ వాహనాన్ని కొండపై తీసుకెళ్లి
డాలర్ శేషాద్రి గారికి అప్పచెప్పి స్వామి వారికి ఎటువంటి కల్తీ లేకుండా సమర్పించామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు మనం చూస్తున్నాం ఈ భైరవికారులని హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ అందరినీ కూడా కొండపైకి తీసుకొచ్చి కొండని అపవిత్రంగా అపచారం జరిగే విధంగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం రోడ్డు మీదకి వచ్చి ప్రజలందరూ కూడా వాళ్ళు ఒక నిరసన వ్యక్తేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కలియుగ ప్రత్యక్ష దైవమే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని మనం అందరం పెంచుకోవాలి తప్ప ఇలా దిగదార్చుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది రాజకీయ ఫైట్ ని హిందువుల మనోభావాలని కలిపి ఈ రోజు రోడ్లపై తీసుకొచ్చారు. దీన్ని ఎంత తొందరగా పులిస్గా పెడితే అంత మంచిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మేము కొండపై ఉన్నప్పుడు స్వచ్ఛమైనటువంటి దేశీ గోవు ఆవు నెయ్యి 2000 రూపాయలతో ఖరీదు చేసిన ఆవు నెయ్యితోని మేము తయారు చేసినటువంటి లడ్డూలు పూర్వం శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించింది ఈ విధంగా అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మేము బెల్లంతో తయారు చేసాం, సల్ఫర్ ఫ్రీ షుగర్ తో తయారు చేసినటువంటి లడ్డూలు ప్రయత్నాన్ని కూడా చేశాం. కానీ టీటీడీ వాళ్ళు 2000 రూపాయలు వెచ్చించడానికి ముందుకు రానందున ఈ రోజు కల్తీ నెయ్యిని స్వామివారికి సమర్పించారు. మీకందరూ కూడా ఒరిజినల్ నెయ్యికి సంబంధించినటువంటి నెయ్యితో తయారు చేసిన లడ్డుల ఫోటో కూడా మీకు అందరూ తెలియజేస్తున్నాం. ఇవన్నీ మేము చేసాం పైన, కానీ అధికారులు అప్పుడున్నటువంటి పాలక మండలి వారు ఈ నెయ్యి దానిపైన శ్రద్ధ చూపించడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సాధువులు, స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు కూడా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించకపోవడం కూడా బాధాకరం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయం కూడా ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం అమల్లో చేయలేదు. అదే 100 రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ సమావేశంలో చెప్పినటువంటి మాటల్లో వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకున్న తీర్మానం గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఇప్పుడు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళాలి. స్వామి వారికి మీకు పునర్జన్మించినటువంటిది మీరు మర్చిపోకూడదు. స్వామి వారికి ఇష్టమైన పని గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించడం. అలిపిరిలో మీకు జరిగినటువంటి సంఘటన బాంబ్ బ్లాస్ట్ లో మీకు పునర్జన్మ వచ్చింది కాబట్టి ఎన్డీఏ సమావేశంలో మీరు ఏదైతే కల్తీ నెయ్యి గురించి ఎనిమల్ ఫ్యాట్ అన్నారు, ఆ ఎనిమల్ కాదు, అది గోవు, మన గోవు అనే విషయాన్ని మర్చిపోవద్దు. గో సంతతిని రక్షించుకోవాల్సి కూడా మీ పైన ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయం గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలనేది మీరు ఈరోజు ఆమోదించుకొని తీసుకొని రావాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి మీద, మన చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా చివరగా ఇవన్నీ చెప్తున్నాం, బాగానే ఉంది, మరి దీనికి పరిష్కారం ఎలా అని కూడా చెప్పాల్సింది కూడా ఈ సందర్భంగా ఉంది. కాబట్టి మీ అందరి దృష్టిలో ఇది పరిష్కరించేటువంటి సమస్య చాలా ఈజీగా సమస్య. ఈ సమస్యని మనం అధిగమించవచ్చు. 250 కోట్లు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఖర్చు పెడుతుందో దశల వారీగా దీన్ని తగ్గించుకుంటూ జీరో చేసేటువంటి స్కీమ్ మేము ఈరోజు యుగతులసి ఫౌండేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మీ ద్వారా వారి దృష్టికి వెళ్ళండి. కోట్లాది మంది భక్తులు ఈ రోజు అందులో భాగస్వామ్యం అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది ఏమిటంటే స్వామివారికి రోజుకి 15,000 కిలోల ఆవు నెయ్యి అవసరం పడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా ముఖ్యమైన విషయం అందరూ రాసుకోవాల్సింది, స్వామివారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు 1,00,000 మంది ఉంటారు. కానీ అక్కడ తయారు చేసిన లడ్డులు 5 నుంచి 6 లక్షలు. ప్రసాదాన్ని ప్రసాదం లెక్కనే విక్రయిస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను 6 లక్షల క్వాంటిటీ లడ్డులను మీరు తయారు చేయడం వల్ల ఈ రోజు క్వాలిటీ దెబ్బతినేటువంటి విషయాన్ని కూడా నేను మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. క్వాంటిటీ తగ్గించుకోండి, క్వాలిటీ పెంచుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. వచ్చిన భక్తునికి ఒక లడ్డు ఎలాగో ఫ్రీగిస్తున్నారు, ఇంకొక లడ్డుని నామ మాత్రమే పైసలతో మీరు కలెక్ట్ చేసినట్లయితే క్వాలిటీ లడ్డు ఇవ్వచ్చు. పూర్వం మనమందరం కూడా మానవ వీధుల్లో లడ్డు తయారీ బోటు నుంచి నేర్చుకుంటూ వెళ్తుంటే ఆ సువాసన తిరిగి మనం తీసుకురావచ్చు విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో పనిచేసినటువంటి ఈవో
అన్నారావు గారు, పిఆర్పి ప్రసాద్ వాళ్ళందరూ కూడా స్వామివారి పుష్కరిణిలో తలనీలాలు సమర్పించిన తర్వాత పుష్కరిణిలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు, వాళ్ళ నిధులు నిర్మించేవారు. అలాంటి పద్ధతిలో ఉన్నటువంటి ఈవోలు ఈ రోజు మన కనసైగల్లో కూడా లేనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 15,000 కిలోల ఆవు నెయ్యి తయారు చేయడం కోసం 15,000 యశోదమ మహిళలు శ్రీవారి సేవకులని తయారు చేసినట్టయితే, ఒక్కొక్కరికి 8 గోవులని మనం ఇచ్చినట్టయితే 1,20,000 గోవులతోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుమలలో తిరుపతిలో కలియుగ ప్రత్యక్ష దేవి గోవిందుని గోదామం నిర్మించినట్టయితే ఈ కల్తీ నెయ్యి చెక్ పెట్టగలుగుతామన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఆయన చేసి చూపిస్తాం, నిరూపిస్తామని కూడా చెప్తున్నాను. దీనికి ముఖ్యంగా మొదటిగా తెలంగాణ రాష్ట్రం నుండి 1,20,000 గోవులకి మీరు పిలిపించినట్టయితే కోట్లాది మంది భక్తులు ఈ రోజు స్వామివారికి ఒక్కొక్క గోవుని ఇవ్వడానికి ముందుకు వస్తారు. దేశీవారి గోవుని, గిరిజాతి గోవుని, సాయివారి గోవుని వీటినందరినీ కూడా కొండ పైన స్థలం లేకపోయినప్పటికీ కొండ కింద కొన్ని వేల ఎకరాలు మీరు కనుక అలాట్ చేసినట్టయితే గోవిందునికి గోదామం నిర్మించడంలో మనమే సొంతంగా నెయ్యిని తయారు చేసుకున్నటువంటి ఒక యూనిట్ ని టీటీడీ డైరీని మనం ప్రారంభించుకున్నట్టయితే ఈ సమస్యకి పరిష్కారం అవుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అధికారులతో ఈ పని కాదు. మీరు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పించినా, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఎంక్వైరీ కోసం ఇప్పించినా కూడా వాళ్ళ ఊహ దగ్గర ఒక ఆవు ఉండదు. గోసేవ చేసేటువంటి వారిని ఇందులో మీరు భాగస్వామ్యం చేసినట్టయితే 1,20,000 గోవులని తిరుపతిలో మీరు గోదామం ఏర్పాటు చేసినట్టయితే స్వామివారికి స్వచ్ఛమైనటువంటి దేశీ గోవు నెయ్యిని మేము సమర్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి మాకు అవకాశం ఇవ్వాలని కూడా కోరుతున్నాను. ముందుగా తెలంగాణ రాష్ట్రం నుండి మేము 105 గోవులని ఉచితంగా మేము స్వామివారికి ఈ రోజు మేము సమర్పిస్తామని చెప్పేసి ఈ సందర్భం కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు మాకు అవకాశం కలిగించినట్టయితే ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గోభక్తులు, శ్రీవారి సేవకులు అందరూ కూడా, శ్రీవారి భక్తులు, అక్కడికి వచ్చేటువంటి కోటీశ్వరులు వాళ్ళందరూ కూడా 1,20,000 గోవులు కావాలి అని మీరు పిలుపునియండి. 1 గంట సేపట్లో 1,20,000 గోవులకు సంబంధించినటువంటి ఆర్థిక వనరులు భక్తులే సమర్పిస్తారనేటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ దిశగా మీరు అడుగులు వేయండి. స్వామివారికి ఇప్పుడు మీరు సమర్పించే 500 రూపాయల నెయ్యి కూడా కల్తీ నెయ్యి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరు కూడా 500 రూపాయల కల్తీ నెయ్యితో స్వామివారికి సమర్పించలేరు. ఆ టెండర్ సిస్టమ్ ని, ఆ కాంట్రాక్టర్ పద్ధతి అన్నిటికీ స్వస్తి పలికి ఈ రోజు మీరు స్వయంగా తిరుపతి దేవస్థానంలో ఒక పెద్ద గోదామం నిర్మించి అక్కడి నుంచి నెయ్యి తయారు చేసుకొని స్వామివారికి కొండ పైకి సమర్పిస్తాం. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో స్వామివారికి ఆనంద నిలయంలో అన్నప్రసాదం ఉపయోగించుకుందాం. భక్తులకి ఇచ్చే లడ్డులో కూడా ఈ స్వచ్ఛమైన ఆవు నెయ్యి ద్వారా దేశీవాళి గోవుల నుండి వచ్చేటువంటి ఈ ఒక కార్యక్రమాన్ని మనం స్వీకారం చుట్టినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి సేవకులు చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాజకీయ కోణంలో దీన్ని పరిష్కరించబడదు. మీరిద్దరు కొట్లాడుకుంటే సమస్యకి చెప్పబడదు. అటు కేంద్ర ప్రభుత్వంలో పెద్దల హస్తం కూడా ఇలా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. కృష్ణమూర్తి గారు చెన్నైలో ఉంటారు. చెన్నై అనే డైరీ ఉన్నది. అక్కడ జరుగుతున్నటువంటి లోపాన్ని ఎందుకు కృష్ణమూర్తి అక్కడ పోయి పర్యవేక్షించలేదు చెప్పి కూడా ఈ సందర్భాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. దీనికి కారణం అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు అని కూడా చెప్తున్నాను. ఆయన రికమెండ్ చేసి 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి తీసుకెళ్ళిపోతున్నాడు అక్కడ. ఇలాంటి వాళ్ళని మీరు రికమెండ్ చేయడం వల్ల ఈ రోజు తిరుమల క్షేత్ర ప్రతిష్ట ఈ రోజు భంగపడిందన్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇప్పటికైనా మనం నేను చెప్పినటువంటి విధానాన్ని, ఈ స్కీమ్ ని, దీనికి సంబంధించినటువంటి చిన్న వాల్ పోస్టర్ కూడా మేము ఈ మధ్యగా ఆవిష్కరిస్తాం. కోట్లాది మంది గోబంధువులు, శ్రీవారి భక్తులని ఇందులో భాగస్వాములు చేస్తాం. భైరవకారులకు అందరికి స్వస్తి పొందుతాం. నిజమైన సేవకులనే కొండపైకి శ్రీవారి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులుగా పంపుతాం. ఉభయ తెలుగు రాష్ట్రంలో ఉన్న వారికి కొండపైన అవకాశం ఇస్తాం. పక్క రాష్ట్రాల నుంచి ఎవరైనా భైరవకారులు వస్తే వారికి ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేయించడం తప్ప పాలక మండలి సభ్యుల్లో మాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఇచ్చినట్టయితే ఇలాంటి సమస్యలు వస్తాయి.
వారికి సమయం ఉండదు. వాళ్ళ స్పెషల్ ఫ్లైట్ అక్కడ వెయిటింగ్ లో ఉంటది. దర్శనం చేసుకొని వెళ్ళిపోవడంలో సమయం కేటాయిస్తారు తప్ప స్వామి వారికి సమర్పిస్తున్నటువంటి ప్రతి రూపాయికి ప్రతి భక్తుడికి జవాబుదారీతనంగా ఉండాలి. అలాంటి పాలక మండలి నియమించాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 1,20,000 గోవులతో గోదావరిని చిదిమిస్తామని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వామి వారిని దర్శించుకొని ఈ రోజు ఈ ప్రకటన చేసినట్టయితే ఈ సమస్యకి పరిష్కారం అవుతుంది. జరిగినటువంటి పొరపాటుని వారిని మీరు కఠినంగా శిక్షిస్తారా, లేకపోతే అమిత్ షా గారితో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి కృష్ణమూర్తి కూడా పర్చేస్ కమిటీలో ఉన్నాడు, మా మంత్రి కూడా పర్చేస్ కమిటీలో ఉన్నాడు, మా ఎమ్మెల్యే కూడా పర్చేస్ కమిటీలో ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మీరు శిక్ష వేస్తారా అని కూడా మీరే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుకోసమే ఏ పాలక మండలి సభ్యులైనా కూడా నిస్వార్థంగా నిజాయితీగా పూర్తిగా శ్రీవారి సేవకి అంకితం అవుతాను, నా జీవితం మొత్తం స్వామివారి సేవకి పనిచేస్తాననే వ్యక్తులకే మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకాశం ఇవ్వండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక్కోండి, వాళ్ళ వైపైన ఎటువంటి నేర చరిత్ర లేకుండా చూడండి. అలాంటి వారికే మీరు కొండపైన అవకాశం ఇవ్వండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పత్రికా సమావేశం. ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు కానీ సమస్యకు పరిష్కారం మాట్లాడలేదు. రాజకీయ కోణంలో ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం, అది బలగొడతాం, ఇది బలగొడతాం అంటే సమస్య పరిష్కారం కాదు. కోట్లాది మంది భక్తులు ఈ రోజు కూడా స్వామివారి యథావిధిగా దర్శించుకుంటున్నారు, స్వామివారి లడ్డు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. మనం క్రమక్రమంగా దశల వారీగా లడ్డూని క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే వరకు అక్కడ క్వాంటిటీని తగ్గించుకున్నట్టయితే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది అధికారులు కూర్చోబెట్టుకుని నివేదిక ఇచ్చినా కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ గోమాతని రక్షించినప్పుడే గోవిందుడు ఇష్టపడతాడు తప్ప, గోవిందుడికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరుకుతుంది తప్ప నీ అధికారుల దగ్గర ఒక్కరి దగ్గర ఒక ఆవు లేదు, ఒక గోశాల లేదు, వాళ్ళ గోశాలను పరిరక్షించినటువంటి సమయం కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి గోరక్షణ చేసినటువంటి గోవిందుని మాటలో చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా నడవాలి. అలిపిరిలో మీకు పునర్జన్మించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిని చెప్తున్నా, ఆయనకి ఇష్టమైన పని గోరక్షణ. అందుకోసమే ఈ రోజు మీ నోటి నుండి పలికించాడు ఎనిమల్ ఫ్లాట్ అని. ఆ ఎనిమల్ ఫ్లాట్ అనేది ఇక పైన మిగకూడదు అంటే గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇండియా గవర్నమెంట్ లో ఉన్నారు. ఇది జరగకపోతే మా ప్రాణాలకు ఇస్తాం, గోమాతను జాతీయ ప్రాణి ప్రకటించుకుంటాం, స్వచ్ఛమైన ఆవులని వెంకటేశ్వర స్వామికి అందిస్తాం. ఇది మా బాధ్యత. దీనికి 1,20,000 కోట్లని మేమే సమకూరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలుస్తాం. ఎవరక్కడ వచ్చినా స్వామి వారికి ఆనంద నిలయంలో అన్న ప్రసాదానికి లోటు లేకుండా స్వచ్ఛమైనటువంటి పూర్వం శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన విధంగా మేము సమర్పిస్తాం. ఇది ఛాలెంజ్ చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇది చేయండి, మీ వెంట మేము నడుస్తాం. ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా మీ వెంట నడుస్తారు, మీరు అభినందిస్తారు. వారి ఆశీస్సులు పొందండి. సింగిల్ లైఫ్, నో సెకండ్ ఛాన్స్. భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు, ఒకటే జన్మ. ఈ జన్మలో మంచి పని చేసి వెళ్ళిపోతాం. మన కళ్ళ ముందు ఎన్టీఆర్ వెళ్ళిపోయారు, రాజశేఖర్ గారు చనిపోయారు, గోశేఖర్ చనిపోయారు. మనం కూడా ఒక రోజు ఈ భూమి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు ఈ గోమాతని మనం ఈ భూమాతకు అప్పచెప్పి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తాం. వచ్చిన మీకు అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నా. జై గోమాత, ఓం నమో వెంకటేశాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.